परमात्मा की राह पर चलते रहे हम उम्र भर, परमात्मा की राह पर चलते रहे हम उम्र भर। प्रभु साथ चलना हर कदम आए हैं हम तेरी शरण। प्रभु साथ चलना हर कदम आए हैं हम तेरी शरण, तेरी शरण। परमात्मा की राह पर चलते रहे हम उम्र भर। ओम शांति। अटेंशन और अभ्यास। మనము ఏ పని చేయాలన్నా శ్రద్ధ ఉండాలి, సాధన కూడా ఉండాలి। దానికోసం जो भी सामने है वैसे ही हालतों मैं इसी शरीर में हमको संपूर्ण बनना है। మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం పూర్తిగా సంపూర్ణం కావాలి। ये लक्ष्य रखना है। ఈ లక్ష్యం అయితే మనం దృష్టిలో పెట్టుకోవాలి। అవి कुछ आधार होने के कारण అధీన్ బన్ జాతే హై। కానీ ఇప్పుడు మనం ఏదో ఒక ఆధారం చేసుకొని నడవడం వల్ల దానికి లొంగిపోతామన్నమాట। బాతోं के अधीन है, हर एक अपनी अपनी कहानी अमृत वेले सुनाते हैं। విషయాలకు లొంగిపోయి ప్రతి ఒక్కరు కూడా అమృత వేళ వాళ్ళ వాళ్ళ కథలని చెప్తూ ఉంటారు బాబాతో। कोई कहते हैं शरीर का रोग ना हो तो हम बहुत पुरुषार्थ करें। ఈ శారీరకమైన రోగం లేకపోతే మేము బాగా పురుషార్థం చేస్తాం బాబా అంటారు। कोई कहते बंधन हटा दो, బాబా మా బంధనలు వదిలించేయి। लेकिन यह तो एक बंधन हटेगा, కానీ బాబా ఏమన్నారు, సరే మీ బంధనలు తొలగిపోతాయి, ఏక బంధన్ హటేగా దూసరా ఆయేగా, ఒకటి పోతే మరొకటి వస్తుంది కదా అంటున్నారు బాబా। తన్ కా బంధన్ హటేగా మన్ కా ఆయేగా, ధన్ కా ఆయేగా, సంబంధ కా ఆయేగా। ఈ తనుతో బంధనం వదిలిపోయింది అనుకోండి, మనసుతో వస్తుంది, ధనంతో వస్తుంది, సంబంధాలతో వస్తుంది। फिर क्या करेंगे, అప్పుడేం చేస్తారు అని అడుగుతున్నారు బాబా। ये खुद नहीं हटेगा, अपनी ही शक्ति से हटाने हैं। ఏవి కూడా వాటంతట అవి పోవు, మీ యొక్క సొంత శక్తితోనే మీరు వాటిని వదిలించుకోవాలి అంటున్నారు। కయి సమస్తే హై, కొందరు ఏమనుకుంటారంట, బాప్ దాదా హటాయింగే, బాబా వదిలించేస్తారు అని। యా సమయ ప్రమాణ హటేగా, కాలానికి ఆ టైం వస్తే అవే పోతాయిలే అనుకుంటారట। परंतु यह नहीं समझना है, ఇలా అనుకోకండి మీరు। अभी तो समय नज़दीक पहुंच गया है, ఇప్పుడు టైం దగ్గరకు వచ్చింది మనకి। जिसमें अगर ढीला पुरुषार्थ रहा तो यह पुरुषार्थ का समय हाथ से खो देंगे। ఈ విధంగానే మనం లూజ్ పురుషార్థం చేస్తూ ఉంటే మన చేత్తో మనమే ఊరికే దీన్ని చేతులారా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము సమయాన్ని। अभी तो एक एक सेकंड, एक एक श्वास मालूम है कितने श्वास चलते हैं। ఒక్కొక్క సెకండు ఒక్కొక్క శ్వాస ఎన్ని శ్వాసలు నడుస్తాయో మీకు అర్థమైందా అని అడుగుతున్నారు బాబా। అన్గినత్ అయినా ఒక్కొక్క సెకండ్లో ఎన్ని శ్వాసలు నడుస్తాయో అర్థమైందా అంటే లెక్కలేనన్ని। తో ఏక్ ఏక్ శ్వాస్, ఏక్ ఏక్ సెకండ్ సఫల్ హోనా చెయ్యేనా। మరి అలాంటప్పుడు ప్రతి శ్వాస, ప్రతి క్షణము, ప్రతి సెకండ్ కూడా అవి సఫలం కావాలి కదా అని అడుగుతున్నారు బాబా। అభి ఐసా సమయ హై, ఇప్పుడు అలాంటి టైం నడుస్తుంది। అగర్ కుచ్ భీ అల్బేలాపన్ రహా తో, ఒకవేళ ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నా కానీ, జైసే కయి బచ్చోं ने సాకార్ మధుర్ మిలన్ కా సౌభాగ్య గవా దియా। కొంతమంది పిల్లలు ఏం చేసుకున్నారు, సాకారంలో బాబాని మధురంగా కలుసుకునేటువంటి సమయం ఇది, దాన్ని ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు। అంటే అందరూ బ్రహ్మబాబాని డైరెక్ట్గా కలవలేకపోయారు కదా। వైసే హీ ఏ పురుషార్థకే, అదేవిధంగా పురుషార్థం యొక్క సౌభాగ్య కా సమయ భీ, ఈ పురుషార్థం యొక్క సౌభాగ్యం అనే సమయాన్ని కూడా మీరు
हाथ से चला जाएगा, మీ చేతిలోంచి జారిపోతుంది, జాగ్రత్త అంటున్నాడు బాబా. ఇస్లియే పహలే సే హీ సునా రహే హై, అందుకే ముందు నుంచే మీకు చెప్పడం జరుగుతోంది. रिकॉर्ड में जरा भी नीचे ऊपर हो जाता तो वह रिकॉर्ड हमेशा के लिए रद्दी हो जाता है. రికార్డులో ఏమైనా సరిగా జరగలేదనుకో రికార్డింగు, అది పనికిరాని దాని కింద పక్కకు పెట్టేస్తారు. तुम्हारा भी 21 जन्मों के लिए सत्युगी राजधानी का जो रिकॉर्ड भरता है, మీకు కూడా 21 జన్మల వరకు సత్యుగ రాజధానిలో వెళ్ళేటువంటి రికార్డ్ నింపుకుంటున్నారు. తో వహ రద్ద నా హో జాయ్, అది పూర్తిగా చెల్లకుండా పనికి రాకుండా అయిపోకూడదు, చూసుకోండి. రద్దు హువాతో ఫిర్ దూర్ హో జాతే హై, ఒకవేళ రద్దు అయిపోయింది, ఆ రికార్డింగ్ పనికి రాలేదు, బాగాలేదు, మీరు మంచిగా రికార్డ్ చేసుకోలేదు అంటే మీరు సత్యుగానికి దూరం అయిపోయినట్టే కదా. తో యహ్ సోచనా చాహియేనా, మరి ఇది ఆలోచించాలి కదా మీరు. హమారే హర్ కర్మకే ఊపర్ సభీకి ఆంఖ్ హై, మేము చేసే ప్రతి పని మీద అందరి దృష్టి ఉందని గమనించుకోవాలి. एक्टर्स जब देखते हैं कि हमको सभी देख रहे हैं तो खास अटेंशन रहता है ना. యాక్టర్స్ చూస్తుంటారు కదా, వాళ్ళు నటించేటప్పుడు ప్రేక్షకులందరూ మమ్మల్ని చూస్తున్నారు అనుకుంటే వాళ్ళు ప్రత్యేకంగా అటెన్షన్ పెడతారు కదా. కోయి దేఖనే వాలా నహీ హోతా తో, ఎవరు చూసేవాళ్ళు లేకపోతే ఏమైపోతారు, అల్బేలాపన్ ఆ జాతా హై, అంటే నిర్లక్ష్యంగా అయిపోతారు. తో హమేషా సమझना चाहिए हमें भले अकेलेपन में कुछ करते हैं, కానీ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఒంటరిగా ఏదో చేస్తున్నాము. తో బి సృష్టికే సామ్నే హై, అయినా మేము సృష్టి రంగస్థలం మీద అందరి ముందు ఉన్నాము అని మాత్రం గుర్తించండి మీరేం చేసినా కానీ. సారీ సృష్టికి ఆత్మాయే చారో ఓర్ సే హమే దేఖ్ రహీ హై, సృష్టిలోని ఆత్మలందరూ కూడా నలువైపుల నుండి నన్నే చూస్తున్నారు అనేది గమనించుకోండి అంటున్నారు. సూర్యవీర్కి నిషానీ క్యా హోతీ హై, సూర్యులైన యోధుల యొక్క లక్షణం ఏముంటుంది. ఉన్కో కోయి భీ బాత్ మే పార్ కర్నా ముష్కిల్ నహీ లగ్తా, వాళ్ళు ఏ విషయంలో కూడా దాటిపోవడము కష్టమేముండదు వాళ్ళకి. ఆరు సమయ్ భీ నహీ లగ్తా, వాళ్ళకి టైం కూడా పట్టదు. ఉన్కా సమయ్ సివాయ్ సర్వీస్కే అప్నే విఘ్నో ఆదికి హటానే మే నహీ జాతా, అలాంటి మహారథుల యొక్క సమయము సేవ తప్ప మరి విఘ్నాలను తొలగించుకోవడంలో టైము వ్యర్థం కాదు వాళ్ళది. ఇస్కో కహా జాతా హై సూర్వీర్, అలాంటి వాళ్ళే మహావీరులు. అప్నా సమయ అప్నే విఘ్నో మే నహీ, మీ టైం మీ విఘ్నాల కోసం పోకూడదు, లేకిన్ సర్వీస్ మే లగానా चाहिए, సేవలో ఉపయోగించాలి. అబ్ తో సమయ బహుత్ ఆగే బఢ్ గయా హై, మీకంటే కూడా సమయం ముందు పరిగెడుతోంది. సమయ బాకీ కితనా హై, ఎంత ఉంది టైము. और పురుషార్థ్ క్యా కియా హై, ఏం పురుషార్థం చేశారు మీరు. దోనోకి ఫరక్ హై, రెండిటికి తేడా తెలుస్తోందా మీకు. సమయానికి పురుషార్థానికి తెలుస్తోందా. సమయ కమ్ హై और పురుషార్థ బహుత్ కర్నా హై, అర్థమైంది కదా మీకు. టైం తక్కువ ఉన్నది, పురుషార్థం చాలా చేయాలి. జబ్ కోయి స్టూడెంట్ లాస్ట్ టైం పర్ ఆకర్ దాఖిల్ హోతే హై తో, ఎవరైనా విద్యార్థి ఎగ్జామ్స్కి ముందు వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, థోడీ సమయమే కిత్నీ మెహనత్ కర్తీ హై, ఆ కొద్ది సమయానికి ఎంత కష్టపడతాడు వచ్చి. జితనా సమయ తేజ్ జా రహా హై ఇతనా తేజ్ పురుషార్థ హై, సమయం ఎంత వేగంగా పరిగెడుతోందో మీ పురుషార్థం కూడా అంత వేగంగా అంత తీవ్రంగా ఉందా అంటున్నారు బాబా. కబ్ శబ్ద నికాల్ హీ దేనా చాహియే, ఎప్పుడో అనే మాట తీసేయండి. కబ్ అనే అంటే ఎప్పుడనే మాట తీసేయండి. జో తీవ్ర పురుషార్థి హోతే హై వహ్ కబ్ శబ్ద నహీ బోల్తే, తీవ్ర పురుషార్థులైన వాళ్ళు ఎప్పుడో చేస్తానులే అని మాత్రం అనరు. అబ్ బోలేంగి, ఇప్పుడే చేస్తామంటారు. ఎప్పుడో అనరు, ఇప్పుడే చేస్తామంటారు. అబ్సే కరేంగి, ఇప్పటి నుండి చేసేస్తాం. ఏ సంగం సమయగా 1 సెకండ్ భీ కిత్నా బడా మూల్యవాన్ హై, ఈ సంగమ యుగంలో ఒక క్షణం కూడా ఒక సెకండ్ కూడా ఎంతో విలువైంది కదా. 1 సెకండ్ భీ వ్యర్థ గయా తో కిత్నీ కమాయి వ్యర్థ హో జాయేగి, ఒక సెకండ్ వేస్ట్ అయినా కానీ ఎంత సంపాదన వేస్ట్ అయి వ్యర్థమైపోతుంది. పూరే కల్పకి తక్దీర్ బనానే కా ఏ తోడా సమయ హై, మొత్తం కల్పానికి అంతటికి కూడా భాగ్యం తయారు చేసుకుని ఈ స్వల్ప సమయం మనకు దొరికింది. 1 సెకండ్ పదమోకి కమాయి కర్నే వాలా భీ హై, ఒక క్షణంలో అనేక రెట్లు
పుణ్య ఖాతా తయారు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. और एक సెకండ్ పదమోं की कमाई गवाता है. కొంతమంది ఏమో ఒక క్షణంలో అనేక రెట్ల పుణ్య సంపాదనను పోగొట్టుకుంటారు. ऐसे समय को फर्क करके फिर पाँव को तेज करो. అలాగా సమయాన్ని గుర్తించి మీరు పరిశీలించి మీ యొక్క నడకని తీవ్రంగా చేయండి, తీవ్రమైన వేగంతో నడవండి. స్థితి పరిస్థితి కో బదల్ సక్తి హై అంటే ఎలా మరి అంటే మీ యొక్క స్థితి పరిస్థితిని మారుస్తుంది. క్యోంకి సర్వశక్తివాన్ కే సంతాన్ హో, మీరెవరు? సర్వశక్తివంతుడైన పరమాత్మ పిల్లలు. క్యా ఈశ్వరీయ శక్తి పరిస్థితి కో నహీ బదల్ సక్తి? ఈశ్వరీయ శక్తి మన దగ్గర ఉంటే మన పరిస్థితిని మార్చలేదా? రచయితాకే బచ్చే రచనకో నహీ బదల్ సక్తే. సృష్టికర్త అయిన ఆ తండ్రికి పిల్లలు మీరు ఈ యొక్క పరిస్థితులు సృష్టిని పరివర్తన చేయలేరా? రచన పవర్ఫుల్ హోతీ హై వా రచయిత. సృష్టి శక్తివంతంగా ఉంటుందా అంటే పిల్లలు శక్తివంతులుగా ఉంటారా అయితే తండ్రి శక్తివంతులుగా ఉంటాడా? రచయితకే బచ్చే రచనకే అధీన్ కైసే హోంగి. సృష్టికర్త పిల్లలు మీరు ఈ సృష్టికి ఎలా మీరు లొంగిపోతారు అని అడుగుతున్నారు. అధికార్ రఖనా హైనా, మీరు అధికారం పెట్టుకోవాలి కదా. నాకి అధీన్ హోనా, మీరు అధీనం కావద్దు, లొంగిపోవద్దు కదా. జితనా అధికార్ రఖేంగే ఉత్నా పరిస్థితి అవి బదల్ జాయేగి. మీరు ఎంత అధికారం పెట్టుకుంటే అంత పరిస్థితులు మారిపోతాయి. అగర్ ఉన్కే పీచే పడితే రహేంగే ఇక పరిస్థితులు వెంట పడుతూ ఉన్నారనుకోండి మీరు, और ही सामना करेगी, అవి ఎదురు తిరుగుతాయి మిమ్మల్ని. परिस्थितियों के पीछे पड़ना ऐसे है जैसे कोई अपना परछाई को पकड़ने से वो हाथ आती है. ఈ యొక్క విఘ్నాల వెనుక పరిస్థితుల వెనుక మీరు పడుతున్నారు అంటే అది ఎలాగందంటే మీ నీడను మీరు పట్టుకోవాలని ప్రయత్నం చేసినారు. అయితే మీ నీడ మీ చేతిలో వస్తుందా అని అడుగుతున్నారు బాబా. और ही आगे बढ़ती है, మరింత అది ముందుకు వెళ్ళిపోతుంది. तो उसको छोड़ दो ना, దాన్ని వదిలిపెట్టండి. వాయుమండల్ కో బదల్నా యह तो बहुत सहज है. వాతావరణాన్ని మార్చడం చాలా సులభము అంటున్నారు. ఇతని छोटी सी अगरबत्ती खुशबू की चीज़ भी, అది సుగంధాన్ని ఇచ్చే చిన్న అగరబత్తి కూడా వాయుమండల్ కో బదల్ సక్తి है, వాతావరణాన్ని మారుస్తుంది. तो ज्ञान की शक्ति से वायुमंडल को नहीं बदल सकते. మరి మీ దగ్గర ఇంత గొప్ప జ్ఞానం ఉంది, ఈశ్వరుడు ఇచ్చిన జ్ఞానం, దాంతో వాతావరణాన్ని మార్చలేరా? యह ध्यान रखना है, ఈ విషయంలో శ్రద్ధ వహించండి. వాయుమండల్కు సदैव శుద్ధ రఖనా है, ఎలాంటి శ్రద్ధ పెట్టాలంటే వాతావరణాన్ని ఎప్పుడు పవిత్రంగా ఉంచాలి. లోగ్ క్యా భీ బోలే జిస్ బాత్ మే అప్నీ లగన్ నహీ హోతీ హై తో, ఏ విషయంలో మీకు శ్రద్ధ లేదనుకోండి, ఓ బాత్ సున్తే హుయే జైసే నహీ సున్తే, వింటూ కూడా విననట్టు ఉండిపోతారు మీరు అంటున్నాడు బాబా. జైసే కి తన్ బల్ వహా హో లేకిన్ మన్ నహీ, తను అక్కడే ఉంది కానీ మనసు లేదు. ఐసే తో కై బార్ హోతా హై, ఆ విధంగా కొన్నిసార్లు చాలాసార్లు జరుగుతుంది. మన్ కోయి ఔర్ తరఫ్ హోతా హై, తను ఇక్కడే ఉంది, మనసు ఎక్కడెక్కడో పరుగులు తీస్తూ ఉంటుంది. और वहाँ बैठे भी जैसे नहीं बैठते, అక్కడ ఉండి కూడా లేనట్లే లెక్కను. తన్సే సాత్ దేనా పడతా హై లేకిన్ మనసే నహీ, తనుతో తోడవ్వాలి కానీ మనసుతో కాదు. ఉస్కే లియే సిర్ఫ్ అటెన్షన్ దేనా హై. తనువుతో అయితే మనం అక్కడ ఉండవలసి వస్తుంది, మనసు అలా కాదు, శ్రద్ధ పెట్టవలసి వస్తుంది అంటున్నారు బాబా. జబ్ తక్ హిమ్మత్ నా రక్ పావు నహీ రఖా హై, ఎంతవరకైతే మీరు ధైర్యంగా ఉండి అడుగు ముందుకేయలేదో ఊంచి మంజిల్ లగేగి, అది ఉన్నతమైన స్థానం గమ్యం చేరినట్టు అవుతుందా? అగర్ పావు రఖేంగే తో ఫిర్ లిఫ్ట్ కి తరఫ్ జట్ పहुंच जाएंगे, మీరు అడుగు పెట్టడమే ఆలస్యం, ఆ విధంగా లిఫ్ట్ లాగా మీరు చేరిపోతారు. హిమ్మత్ రఖో, ధైర్యంగా ఉండండి. తో చడాయి బి లిఫ్ట్ బన్ జాయేగి, ఎంత ఎత్తు ఎక్కవలసి వచ్చినా కానీ అది లిఫ్ట్లా పనిచేస్తుంది. తో హిమ్మత్ కా పావు రఖో, ధైర్యంతో మీరు ఏంటి అడుగు పెట్టండి. कर सकते हो ना, చేయగలుగుతారు కదా. सिर्फ लोक लाज का त्याग और हिम्मत की धारणा चाहिए. కేవలము లౌకిక మర్యాదలు అవన్నిటి కూడా వదిలిపెట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మీరు.
एक दो का सहयोग भी बड़ी లిఫ్ట్ है. పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవడం కూడా గొప్ప లిఫ్ట్ అది. పరిస్థితియాతో ఆయేంగి, పరిస్థితులు వస్తాయి కానీ లేకిన్ అప్నీ స్థితి పవర్ఫుల్ चाहिए. మీ యొక్క స్థితి శక్తివంతమై ఉండాలి అంటున్నారు బాబా. फिर जैसा समय वैसा तरीका भी టచ్ హోగా, సమయాన్ని అనుసరించి విధానం కూడా మీకు బుద్ధిలో వస్తుంది. యోగయుక్త్ తో మదద్ भी जरूर मिलती है. యోగయుక్తంగా ఉంటే మీకు బాబా సహాయం కూడా దొరుకుతుంది అంటున్నారు బాబా. जो यथार्थ पुरुषार्थी है उनके पुरुषार्थ में इतनी पवर रहती है. అంటే యథార్థమైన పురుషార్థం చేసే వాళ్ళ యొక్క పురుషార్థంలో చాలా శక్తి ఉంటుంది అంటున్నారు. జ్యాదా సోచనా భీ నహీ చాహియే, ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం కూడా ఏమీ లేదు అంటున్నారు బాబా. అనేక तरफ लगाव है, फिर माया की अग्नि में लग जाती है, అగ్ని भी लग जाती है. అనేక వైపుల నుంచి మీకు మోహం ఉందనుకోండి, మాయ వెంటనే అంటుకుంటుంది, అగ్నిలాగా అంటుకుంటుంది మనం. పరంతు లగావ్ నహీ హోనా चाहिए. మీకు అటెన్షన్ ఉండాలి కానీ మోహం ఉండకూడదు, తగులుపాటు ఉండకూడదు. ఫరజ్తో నిభానా హై, అలాగని ఎవరు అందరినీ వదిలిపెట్టమట్లా, మీ యొక్క కర్తవ్యం మీరు నిర్వర్తించండి. లేకిన్ ఉస్మే లగావ్ నా హో, దాంట్లో ఎలాంటి అటాచ్మెంట్ ఉండకూడదు అంటున్నారు బాబా. ఐసా పవర్ఫుల్ రహనా హై జో ఔరోం కే ఆగే ఎగ్జాంపుల్ హో, వేరే వాళ్ళకి మీరు ఒక ఆదర్శము, ఉదాహరణగా కావాలి, అలా చెయ్యాలి అంటున్నారు. అభి అభి ఆధార్ లియా, అభి అభి న్యారే హో గయ్, ఇప్పటికిప్పుడు ఆధార్ తీసుకున్నారు, మళ్ళీ దానికి అతీతం అయిపోయింది. ये अभ्यास बढ़ाना अर्थात संपूर्णता और समय को समीप लाना. ఈ యొక్క సాధన పెంచుకోవడం అంటే మీరు పరిపూర్ణతని, సమయాన్ని కూడా దగ్గర తీసుకోవడం. तो आज क्या प्रयत्न करना है, ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సమయ और संपूर्णता को समीप लाओ అంటే అటెన్షన్ పెట్టి సాధన చేయడం వల్ల సమయాన్ని, సంపూర్ణతని దగ్గర తెచ్చుకోండి. और एक बात विशेष ध्यान में यह रखनी है, ప్రత్యేకంగా ఒక విషయం మీ బుద్ధిలో ఉంచుకోవాలి. अपने रिकॉर्ड को ठीक रखने के लिए सर्व को रिकॉर्ड दो. మీ యొక్క చరిత్రను బాగా ఉంచుకోవడం కోసము అందరినీ గౌరవించండి, మన్నించండి. जितना जो सर्व को रिकॉर्ड देता उतना ही अपना रिकॉर्ड ठीक रख सकता है. అందరికీ అందరినీ మన్నించగలిగే వాళ్ళు, గౌరవించగలిగే వాళ్ళు వాళ్ళ రికార్డును కూడా సరిగా ఉంచుకోగలుగుతారు. दूसरे का रिकॉर्ड రఖనా అప్నా రికార్డ్ బనానా, ఇతరులను గౌరవించడం అంటే మీ రికార్డ్ తయారు చేసుకోవడమే. అగర్ రికార్డ్ హమ్ కమ్ దేతే హై, మనం అవతల వాళ్ళకి సరిగా గౌరవించలేదు, అప్నే రికార్డ్ మే కమీ కర్తే అంటే మన రికార్డ్ని మనం తక్కువ చేసుకున్నట్లయింది. ఇస్లియే ఇస్ ముఖ్య బాత్ కి भी आवश्यकता भी है, अटेंशन भी चाहिए. अच्छा, ओम शांति. जीवन इस पाप में संसार में कितने बंधे हमसे करम. इतने भवों का खेद है, अब और ना हो भव भ्रमण. इतने भवों का खेद है, अब और ना हो भव भ्रमण. परमात्मा की राह पर चलते रहे हम उम्र भर. परमात्मा की राह पर चलते रहे हम उम्र भर. प्रभु साथ चलना हर कदम आए हैं हम, तेरी शरण तेरी शरण. परमात्मा की राह पर चलते रहे हम उम्र भर, चलते रहे.